నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతిపురంలో కూడా 321 అధ్యాయాలు పూర్తి చేసి 322వ అధ్యాయంలోని 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 10వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. ఏన యథా యజ్ఞత్ పురా కర్మ సునిశ్చితం తత్తదేకతరో భుంక్తే నిత్యం విహితమాత్మనః. తను పూర్వజన్మల్లో చేసిన సమస్త కర్మల ఫలాల్ని ఎప్పుడూ ఆ వ్యక్తులు తాము మాత్రమే అనుభవిస్తారు. అంటే మనం ఏదో మన కర్మ మనం అనుభవిస్తుంటే ఎవరు సహాయం చేయరు మనకు. మన కర్మ మనం అనుభవించాల్సిందే, తప్పదు. కాబట్టి మనంట ఏ వ్యక్తి రాడు ఆ కర్మ ఫలం అనుభవించడు అని తెలుసుకో. స్వకర్మ ఫల నిక్షేపం విధాన పరిరక్షితం భూతగ్రామమిమం కాల సమందాత్ అపకర్షతి. తమ తమ కర్మ ఫలాలు ఎటువంటివి అయితే తాకట్టు పెట్టిన వస్తువులు లాంటివి. శాస్త్ర విధం ప్రకారం అవన్నీ సురక్షితంగా ఉంటాయి. తగిన సమయం వచ్చినప్పుడు కాలం ఈ ప్రాణి సముదాయాన్ని కర్మానుసారం లాక్కొని పోతూ ఉంటుంది. యజోచ్యమానాని యథా పుష్పాని చ ఫలాని చ స్వంకారం నాతి వర్తంతే తథా కర్మ పురాకృతం. ఎవరి ప్రేరణ లేకుండానే పూలు పూస్తాయి. తగిన సమయాల్లో వృక్షాలకు పండ్లు కాస్తాయి. పూర్వజన్మలో చేసిన కర్మ కూడా ఫలానుభవ సమయాన్ని అతిక్రమించదు. ఏ టైంకి ఏ కష్టం రావాలో ఆ కష్టం వచ్చి తీరుతుందన్నమాట. ఎలా అయితే పువ్వు ఏ సమయంలో పూయాలో ఆ సమయంలో ఎలా పూస్తుందో అలానే కర్మ ఫలం కూడా అలానే ఫలిస్తుంది. ఆ టైం రాగానే ఆ టైం అతిక్రమించకుండా జరగాల్సిందే ఆ విషయం. సమ్మానశ్చావమానశ్చ లాభాలాభో క్షయోదయో ప్రవృత్వా వినివర్తింతే విధానాంతే పదే పదే. మానాలు లాభ నష్టాలు ఉద్ధార పతనాలు పూర్వజన్మ కర్మానుసారంగానే అడుగడుగునా కలుగుతూ ఉంటాయి. ప్రారబ్ధ కర్మానుభవం తర్వాత అంటే అనుభవించిన తర్వాత అవి వెనుక తిరుగుతాయి. ఆత్మనావిహితం దుఃఖం ఆత్మనావిహితం సుఖం గర్భాశయ్యాం పాదాయ భుజ్యతే పూర్వదేహికం. తాను చేసుకున్న కర్మఫలమే దుఃఖం, తాను చేసుకున్న కర్మఫలమే సుఖం కూడా. జీవుడు మాతృగర్భంలో శయనించిన నాటి నుండే పూర్వజన్మలోని శరీరం ద్వారా సంపాదించిన సుఖ దుఃఖాల్ని అనుభవించడం మొదలు పెడతాడు. బాలో యువా వృద్ధస్య యత్కరోతి శుభాశుభం తస్యామవస్థాయాం భుంక్తే జన్మని. బాలుడైన యువకుడైన వృద్ధుడైన ఒక వ్యక్తి తాను చేసిన మంచి చెడుల పనుల ఫలితాలని జన్మాంతరాల్లో ఆయా అవస్థల్లోనే అనుభవిస్తాడు.
యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాత్రం తథా పూర్వకృతం కర్మ కర్తారాం అనుగచ్చతి. ఏ విధంగా అయితే ఆవు దూడ వేలకు వేల గోవుల్లో అన్ని తెల్లగానే ఉన్నాయి, కానీ అన్నీ ఒక రకంగానే ఉన్నాయి. తన తల్లిని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తుంది అది బిడ్డ. ఆ విధంగానే పూర్వజన్మలో చేసిన కర్మ కూడా ఆ చేసిన వాడిని గుర్తించి వాడి దగ్గరికి చేరుతుంది. మరణం హి యథావస్త్రం పశ్చాత్ శుద్ధ్యతి వారినాం ఉపవాసై ప్రతప్తానాం దీర్ఘం సుఖమనంతగం. మురికి పట్టిన వస్త్రం నీటిలో నానబెట్టి ఉతికిన తర్వాత శుభ్రం అయినట్టే ఉపవాసాలతో చక్కగా తపస్సు చేసే వారికి అనంతమైన సుఖం కలుగుతుంది. అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, అనంతమైన సుఖం కలుగుతుంది. దీర్ఘకాలేన తపసా సేవితేన మహామతే ధర్మ నిర్ధూత పాపానాం సంసిద్ధ్యంతే మనోరథ. సుదీర్ఘకాలం చేసిన తపస్సు చేత ధర్మ కార్యాల వల్ల పాపాలు పోయిన వారికి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇదంతా ధర్మరాజు అడిగిన ఓ ప్రశ్నకి సమాధానంగా భీష్ముల వారు చెప్తున్నారు. ఏమడిగాడు ఆయన? దానం కానీ, యజ్ఞం కానీ, తపస్సు కానీ, గురు శుశ్రూష కానీ వీటి వల్ల కలిగే ఫలితాన్ని చెప్పండి అయ్యా అంటే చెప్తున్నాడు అనమాట. దేని వల్ల ఏ ఫలితం కలుగుతుందని. శకునానామివాకాశే మత్స్యానామివ చోదకే పదం యథాన దృశ్యేత తథా పుణ్యకృతాంగతి. ఆకాశంలో పక్షుల పాద చిహ్నాలు, నీళ్లల్లో జలచరాల పాదముద్రలు ఏ విధంగా కనిపించవో అలానే పుణ్యాత్ముల జ్ఞానుల గతి కూడా అంతుపట్టదు. అలమన్యైరుపాలబ్ధై కీర్తితైశ్చవతిక్రమై కేశలంచానురూపంచ కర్తవ్యం హితమాత్మనః. ఇతరులను వెక్కిరించడం, ఇతరమైన తప్పుల్ని ఎత్తి చూపడం, చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చక్కరైనది, అనుకూలమైనది, తనకు మేలు కలిగించేది ఏదో బాగా తెలుసుకొని దాన్నే చేయాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి, రాజధర్మానుశాసన పర్వణి, మోక్షధర్మ పర్వణి ధర్మమూలికో నామ 22,300 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 322వ అధ్యాయం. రేపు మనం 323వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.